మాదిగోళ్ళే నా రాజకీయ జీవితానికి పునాది అని ఎన్నో సందర్భాలల్లా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలల్లా చెప్పిండు. నేను మాదిగ బిడ్డని, రేవంత్ మాదిగ నా పేరు అని చెప్పిండు. నాయన రేవంత్ రెడ్డి, నువ్వు ఇప్పుడు లండన్లో ఉన్నావో లేకుంటే మరి అమెరికాలో ఉన్నావో ఏడానో తెలియదు, కానీ ఒక తెలంగాణ మాదిగ బిడ్డ చిట్యాల గండ్ర సత్యనారాయణ ఆయనకును ఆయన అనుచరుల చేతుల మీద ఒక జర్నలిస్టు, రిజిస్టర్డ్ జర్నలిస్టు, అక్రెడిషన్ కార్డు ఉన్నటువంటి జర్నలిస్టు మీద రాత్రి 10:30కు వచ్చి భార్యాభర్తలు ఇద్దరే ఇంట్లో ఉన్నప్పుడు ఒక న్యూస్ రిపోర్ట్ తన చేసిండని చెప్పి వచ్చి, ఇంత జంగల్ రాజ్ అంటే ఏమో అనుకున్నాం కానీ ఇక వచ్చి ఇండ్ల కాడికి వచ్చి జర్నలిస్టుల మీద ఘోరంగా కొట్టి చచ్చిపోయింది అనుకొని వదిలేసి పోయి భార్యను కూడా నోరు బట్టి కుతిక బట్టి ఇట్లా బట్టి మాట రాకుండా చేసి ఇద్దరిని అడ్డగులుగా గోలుగా కొట్టిపోయినరు. ఇప్పటికీ ఏం పేరు మధువంశీరావు ఆయన, నువ్వు పొద్దున్న లేసి అంటావు కదా సగం పచ్చ బియ్యం వండితే ఉన్న ఎల్మోళ్ళందరికీ బువ పెట్టొచ్చు, బువ పెట్టంగా మిగులుతుందని చెప్పని ఒక దాంట్లో ఆ కోవకు సంబంధించినటువంటి వ్యక్తి ఒక ఆయన ఇక్కడ ఎమ్మెల్యే చేసినావు నువ్వు. ఆయన అనుచరులు సేమ్ అదే కులమట. మరి ఇక్కడ డిఎస్పీ కూడా సంపత్ రావు అట. ఈ సంపత్ రావు, మధువంశీరావు, సత్యనారాయణ రావు, మళ్ళీ ఇక్కడ కాడికి వచ్చే వరకు రేవంత్ రావు కావచ్చు నువ్వు. మరి ఎవరు కాపాడేందుకు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒక దళిత బిడ్డను, ఒక మాదిగ బిడ్డకు, దాంట్లో జర్నలిస్టుకు, ఒక 20 సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి ఒక మాదిగ బిడ్డకు తెలంగాణలో రక్షణ లేదు. దాడి జరిగిన తర్వాత ఇప్పటికి ఇంకా ఏవన్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఊళ్ళోనే ఇంట్లో ఉన్నాడట, ఇజ్జత్ తిరుగుతున్నాడు. ఆయన హనుమకొండకు పోతున్నాడు, చిట్యాలకు వస్తున్నాడు, పర్కాల కనబడుతున్నాడు, యాడ ఛాయ్ హోటల్ కాడ కూర్చొని నన్నెవడు బీకేది ఏంది ముఖ్యమంత్రి నా ఎలుమోడు అని చెప్పని ఆయన బయట చెప్పుకుంటూ తిరుగుతుండట. బయట పెద్ద మనిషి, పెద్ద కబ్జా కోరట, ఒక గుండా అట, ఇక్కడ ల్యాండ్ గ్రాబర్ అట. ఆయన ఒక మాఫియా, ఇసుక మాఫియా. అది ఇప్పుడు కనబడుతున్నాడు, వేరే ఛానళ్ళల్లో పెట్టి వాళ్ళు చూపించింది కనబడుతూనే ఉన్నది, బూతులు తిట్టేది కూడా కనబడుతూనే ఉన్నది. మరి తన ఒక పేద బిడ్డ ఇల్లు చూడుండ్రి, వెంకటప్ప, ఇదైతే ఉట్టి ఆస్బెస్టార్స్ షీట్స్ తోటి ఉన్నటువంటి బయట ఉన్న ఇల్లు. ఇగో ఎంత 20 ఏళ్ళు జర్నలిజం చేసిన తర్వాత ఇగో ఇండ్లుకి ఇట్లుంటాయా చూడురి. మరి అంటే పేదరికంలో ఉండి అది జెన్యూన్ ఇష్యూ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఏదున్నా తనకేమైనా ఇబ్బంది ఉండి తన చేసిన రిపోర్టింగ్ తనకు నచ్చకుండా ఉంటే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. దానికి కోర్టులు ఉన్నాయి, కానూన్లు ఉన్నాయి, చట్టం ఉంది. పోలీసు వాళ్ళు కూడా అదే పని చేయాలి కదా. కానీ ఎమ్మెల్యే ఉన్నాడని ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చెప్తాడు, మా మీదెవడికన్నా వస్తే వేసేస్తాం రా, నరుకుతాం రా అని చెప్పి గుండా ఎమ్మెల్యే ఆడ కరీంనగర్ ఆయనే. ఇక నువ్వు మాట్లాడితే అసెంబ్లీ నీ భాష ఒక్కొక్కని బట్టలిప్పి కొడతా, తొండలు జొర్రిస్తా, ఇష్టపెడతానా నేను ఈ భాష, నీ భాష అక్కడ విని నీ ఎమ్మెల్యేలు ఫాలో అయ్యి, నీ ఎమ్మెల్యేలు మళ్ళీ నీ పార్టీ వాళ్ళు, నీ అనుచరులు ఇక్కడ ఊర్లలో ఇగో గిట్లా పేదోళ్ళ మీద, జర్నలిస్టుల మీద, మాదిగ బిడ్డ మీద దాడి చేసుడు ఉన్నది కదా. ఇది మొత్తం తెలంగాణ సమాజం మొత్తం చూడాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సమాజం మొత్తం స్పందించాలి. నేను మొత్తం మాదిగ సంఘాలకు చెప్తున్నా, బహుజన సంఘాలకు చెప్తున్నా, అగ్రకులాలలో ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా చెప్తున్నా. ఈవెన్ అయ్యా యాడున్నారు మీరు, హైదరాబాద్లో కూర్చొని ఉట్టిగా రాసుడు కాదు, పెద్ద మనుషులందరికీ చెప్తున్నాము. పెద్ద పెద్ద పత్రికలలో రాసేటోళ్ళు ఉన్నారు కదా, మీ సంఘాలు ఏం చేస్తున్నాయి మాతోని మళ్ళీ మీ సంఘాల గురించి మాట్లాడిపియకుర్రి. మీరు ఎంక్వైరీ చేసుకొని రావాలి. ఇప్పటికే ఏ రోజు అయింది. పోలీసు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే A1 పెట్టినాం. మరి A1 పెట్టినప్పుడు ఇప్పుడు ఈయన ఏ పొక్కలవ అన్నాడు, గండ్ర రమణారెడ్డి ఎంబడి, గండ్ర సత్యనారాయణరావు ఎంబడి పట్టుకొని సిఎల్పి మీటింగ్లో ఏమైనా కూర్చున్నాడా, ఈయన కార్లనే తిరుగుతున్నాడని కూడా కొంతమంది చెప్తున్నారు. ఇక్కడ లోకల్ వాళ్ళంతా ఎమ్మెల్యే సాబ్ చాలా దగ్గర అనుచరుడు ఈయన అని చెప్తున్నారు. ఒకవేళ కాకుంటుండేది ఎందుకు దొరుకుతలేరు, మిగతాలు ఎట్లా దొరికిర్రు, ఆ వేనంట ఆయనే, ఇంకో ఆయన పేరు ఏంది నాగరాజా, ఇద్దరు పేరు చెప్పినావా, నాటరాజు, వీళ్ళు దొరికిర్రు. మరి ఈయన ఏడ నాట్యం చేసుకుంటూ తిరుగుతున్నది అర్థమైతలేదు. మరి ఈ పెద్ద మనిషినే ఎమ్మెల్యే అండదండాలు ఉన్నాయి, ముఖ్యమంత్రులు అండదండాలు ఉన్నాయి కాబట్టినే మీరు పడతలేరు. నేనేందంటే జర్నలిస్టుల సంఘాలకు ఇప్పుడు అదే వాస్తవంగా ఎవరు మాట్లాడినా జర్నలిస్ట్ అంటే వార్త ఎవరిచ్చినా, ఎవరు చెప్పినా, ఏ కథ రాసినా దానికి ఒక పెద్ద లైసెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ లైసెన్స్ ఉన్నటువంటి జర్నలిస్ట్ మీదనే దాడి జరిగితే ఏం చేస్తురా మీరంతా, పెద్ద మనుషులంతా తెలంగాణలో? మీ సంఘాలని రాష్ట్ర స్థాయి సంఘాలు వచ్చినాయి ఏమన్నా? రావాలి, అందరు రావాలి. బరాబర్ ఈ ఇష్యూ గురించి ఎవరెవరు రాష్ట్ర స్థాయిలో అందరికి విజ్ఞప్తి చేస్తున్నాడు. మొత్తం అల్లం కాడికి వెళ్ళి విరాట్ భాయ్ ఇగో ఇప్పటికీ చాలా రోజులు అయిపోయింది అయ్యి. చాలా మంది ఎవరెవరు అవుతున్నారు ప్రజా సంఘాలలో
రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రజా సంఘాలలో మీరు వచ్చినా రాకున్నా మా పని మేము చేస్తూనే ఉంటాం, కానీ మీకు కూడా సోయికి రావాలి, కుల సంఘాలలో కూడా రావాలి. కుల సంఘాలలో ఉన్నటువంటి అందరూ వకీళ్ళు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఉట్టిగా ప్రజల గురించి పనిచేసేవాళ్ళు కావచ్చు, అందరికి రావాలి. ఆ వ్యక్తిని ఇమ్మీడియట్ గా ఇవాళ రాత్రి అరెస్ట్ చేస్తారా, రేపు అరెస్ట్ చేస్తారా? రాష్ట్రంలో ఇంకా ఎవరిని కూడా ఏ జర్నలిస్ట్ ను కూడా చెయ్యాలంటే ఒక్కొక్కరికి వణుకు పుట్టాలి. అటువంటి యాక్షన్ ఇప్పుడు ఇక్కడ జరగాలి. ఎందుకంటే ఈయన పెద్ద దొరాట ఊర్లే, పెద్ద దొర, ఈయన ఎవడు ఏం చేయలేడనే అహంకారం ఉన్నదట. అందుకనే ఈ జర్నలిస్ట్ని కొట్టిండు కదా. ముఖ్యమంత్రి గారు రేవంత్ రావు గారు, మీకు నిజంగానే మీరు మీ పునాదులు మాదిగా జాతితోనే వచ్చినాయంటే ఈ మాదిగా బిడ్డకు న్యాయం చేయాలి. ఇది ఒక్క మాదిగా బిడ్డ సంబంధించిన అంశం కాదు, యావత్ తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశము. బరాబర్ అందరూ సమాజంలో ఉన్న మొత్తం అందరూ స్పందించాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో పార్టీ నుంచి వెళ్ళి సస్పెండ్, ఇప్పుడు అందరికీ నోటీసులు ఇస్తురుగా, మరి ఇప్పుడు ఈయనను దాడి చేస్తారు, పార్టీ సస్పెండ్ అయిందని కాపాడుతుందికే ప్రయత్నం చేస్తున్నా, పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేస్తారు ఇంకా? సో జర్నలిస్టు సంఘాలు అందరు కనుక ఇప్పుడు మనం భీష్మించుకొని కూర్చుంటే తన మీద ఏమైనా యాక్షన్ జరుగుతుంది. ఈవెన్ ఇది ఎంత ఏంటంటే బాధ్యత మొత్తం ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ, ఎమ్మెల్యే. 20 ఏళ్ళు జర్నలిజం ఫీల్డ్లో ఉన్నటువంటి జర్నలిస్టు చిట్యాల ఆర్థిక పరిస్థితి ఇది. మాదిగా బిడ్డ. ఓకే, రేవంత్ రెడ్డి గారు నిన్ను పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చేసిన తప్పులకు నీ ఇంటికాడికి వచ్చి నిన్ను రాత్రిపూట అరెస్ట్ చేస్తే దాన్ని కొన్ని వందల మీటింగ్లే చెప్పుకుంటూ తిరిగినావు కదా. చెయ్యని తప్పుకు ప్రజల పక్షాన ఉండి ప్రజల వాయిస్, నిస్సహాయ జనం పక్షాన వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అనే జర్నలిస్టులు ఒక వార్త రాస్తే తనకు నచ్చకపోతే కంప్లైంట్ చేయాలి, చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ ఇంటికి రాత్రిపూట 10:30కు భార్యాభర్తలు ఇద్దరే ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి ఇగో ఈ దౌర్జన్యం ఏంది, గ్యాస్ సిలిండర్లు పడేసుడైంది, ఇగో పొయ్యి మొత్తం ఎక్కడికక్కడ కింద పడేసిర్రు. అది చిన్న స్క్రీన్, అది ఆ టీవీ స్క్రీన్, చిన్న టీవీ స్క్రీన్, అది టీవీ స్క్రీను, దాని స్పీకర్లు ఎక్కడికక్కడ వలగొట్టిరు మొత్తం. ఎంత విధ్వంసం ఇది మొత్తము, ఎంత దుర్మార్గము నీ ప్రజాపాలన. ఇగో గిట్ల జర్నలిస్టులకే రక్షణ లేనటువంటి ప్రజాపాలన ఉన్నది. మాట్లాడితే అసలు ఫస్ట్ నువ్వు రేవంత్ రెడ్డి, నీ కాంగ్రెస్ గుండాలు, నువ్వు అసెంబ్లీలో కూర్చొని నువ్వు గుండా లెక్కనే మాట్లాడుతున్నావు. ఓ తాగుబోతు లెక్క, గాంజాయి తిన్నోని లెక్క, పాండబలకాడ గుట్కాలు తింటోని లెక్క భాష నువ్వు ఆడ మాట్లాడుతున్నావు. వాటికే నీ ఎమ్మెల్యేలు వచ్చి నీ పార్టీలకు ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నారు. నీ పార్టీ ప్రధాన కార్యదర్శి అట ఆయనే వచ్చి గింత కథ చేసిండు. అంటే ఎక్కడ కూడా కనీసం ఒక మాదిగా బిడ్డ కదా, మరి పోతే ఎస్సీ అట్రాసిటీస్ అవుతుంది, ఇది తిరగబడుతుంది, కేసు కూడా అవుతుంది అనే స్థాయి కూడా లేకుండా, సోయి కూడా లేకుండా, ఎందుకు ఎమ్మెల్యే వాళ్ళ కులపైనే, డిఎస్పీ వాళ్ళ కులపైనే ఎంక్వైరీ చేసేది అట్రాసిటీస్ కేసు డిఎస్పీ కాబట్టి మావాడే కదా నన్ను రక్షిస్తాడు అనే ధైర్యం కదా. 80% వాళ్ళని రక్షించే సవాల్ లేదు. కేసులు పెట్టిరట, కానీ అతన్ని రక్షించే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు, వంశీకృష్ణ రక్షించే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు కదా. దీన్ని వదిలిపెట్టే సమస్యనే లేదు. ఈయన ఉట్టిగా వేదికల మీదకి వచ్చి కూర్చొని నేను గౌన్ల మీటింగ్ వచ్చి గౌడు, గొల్లుల మీటింగ్ వచ్చి నేను గొల్లాయనను, మున్నూరు కాపుల మీటింగ్ వచ్చి నేను పటేల్ను, మన బెస్తోల మీటింగ్ వచ్చి నేను చేపలు పట్టి ఎక్కులము, ఇవన్నీ చెప్పి మాదిగోళ్ళ మీటింగ్ వచ్చి మాదిగోళ్ళని చెప్పంగానే జనం మురవకుండ్రి. ఇగో ఇక్కడికి వచ్చినాక తెలుస్తుంది కదా. ఈ ఒక్కటే కాదు, ప్రతిదీ ఏ చేసినా ఆయనే సంబరపడి సప్పట్టు కొట్టుడు కాదు, మన జాతుల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కాపాడబడాలి. ఇలా ఒక మాదిగా ఆడబిడ్డ మీద ఒక దుర్మార్గుడు, ఒక రౌడీ షీటర్, ఒక కబ్జా కోర్ వంశీకృష్ణ అంటోడు, గండ్రా సత్యనారాయణరావు అనుచరుడు, గండ్రా సత్యనారాయణరావు రేవంత్ రావు అనుచరుడు, ముఖ్యమంత్రి రేవంత్ రావు అనుచరుడు వచ్చి ఒక మాదిగా బిడ్డ మీద చెయ్యేసి మెడ మీద పెట్టి కుత్కబిస్తున్నట్టు చేసి నోరు మూసి బేవసైటడు భర్తను కొట్టి పోతున్నాడు. ఇది అనేని ప్రజాపాలన. రేవంత్ రావు డైలాగులు కొట్టుడు కాదు. గత ప్రభుత్వం వాళ్ళు నేరేలలో చేసినట్టు ఇప్పుడు వీళ్ళు గదే పని చేస్తున్నారు, ఈ ప్రభుత్వం గదే పని చేస్తున్నారు. ఈయనను ఈ కేసే కాదు, ఈ సెక్షన్లే కాదు, ఇంకా పెద్ద సెక్షన్లు పెట్టాలి. దీని మీద ప్రాపర్గా ఎంక్వైరీ చేయాలి. ఎమ్మెల్యే కాపాడుతున్నాడు కదా, సత్యనారాయణరావు కాపాడుతున్నాడు కదా, ఎమ్మెల్యేని తీసుకొచ్చి సరెండర్ చేయాలి, బొక్కల పడేయాలి. నాన్ బెయిలబుల్ ఎస్సీ అట్రాసిటీస్, ఇంకా తన మీద చేసినందుకు, చేయి పెట్టినందుకు ఇంకా అడిషనల్ కేసెస్ పెట్టాల్సిన అవసరం ఉంది. సంపత్ రావు
సత్యనారాయణరావు, గండ్ర సత్యనారాయణరావు, మీరిద్దరైనా కాపాడుతాను అనుకుంటున్నారేమో, ఇది మీ మేడకు కూడా సుడతాం. ఇది రాష్ట్ర ఇష్యూ కాబోతున్నది. ఆ మాదిగా ఆడబిడ్డ మీద చేసిరు కదా, దాని మీద కూడా కేసు పెట్టాల్సిన అవసరం ఉన్నది. కేసు పెట్టి బొక్కల వరేయాలి. అప్పటిదాకా ఊకునే సవాలే లేదు.